వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ కేశినేని నానితో కలిసి విజయవాడలోని పలు డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇచ్చిన మాట చెప్పిన వాగ్దానాలు చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అని అవినాష్ అన్నారు. నియోజకవర్గంలో తమ ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానికం వివరిస్తూ ముందుకెళ్తాం గారు జరుగుతాను. ప్రజానికం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాల్లో కనిపిస్తాం గారు జరిగింది. ఇదివరకు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అనేక సంక్షేమ పథకాలు లభిస్తున్నాయని చెప్పి అందరిగా చెప్తున్నారు. ఈరోజు స్కూల్స్. For more videos like this, subscribe Big TV channel.